శేఖర్ భాష మీద కొన్ని అలిగేషన్స్ చేయడం అనేది జరిగింది. శేఖర్ భాష వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయా? అయితే ఆ దీపారెడ్డికి సంబంధించిన కేసుని డీల్ చేసింది మీరే కాబట్టి అప్పుడు ఏం జరిగింది లక్ష్మి గారు? మా అమ్మాయి రికార్డ్ చూసినప్పుడు చాలా సార్లు నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. మరి శేఖర్ భాష తరఫున మీరెందుకు దాన్ని వాదించాల్సి వచ్చింది కేసు? నువ్వు శేఖర్ భాషకు కాల్ చేస్తావు. దిస్ ఇస్ ఫ్యాక్ట్ 100%. మ్యారిటల్ లైఫ్ నుంచి బయటకు వచ్చేసింది. ఆమెకి నచ్చలేదు ఆ పెళ్లి. అప్పటికే శేఖర్ భాష మ్యారీడ్, వాళ్ళకి సూసైడల్ టెండెన్సీ ఉంది. శేఖర్ భాషకు సంబంధించిన అనేక కుటుంబ విషయాలను కూడా లావణ్య బయట పెట్టడం అనేది జరిగింది. అయితే కొద్ది రోజుల క్రితం శేఖర్ భాషకి సంబంధించిన పర్సనల్ కేసును డీల్ చేసిన లాయర్ లక్ష్మీ కట్ట గారు నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అసలు శేఖర్ భాషకి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకుందాం. నమస్తే అండి. మా ఆఫీస్ కి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు లావణ్య ఇదే సీట్ లో కూర్చొని శేఖర్ భాష మీద కొన్ని అలిగేషన్స్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఏంటంటే దీపారెడ్డి అనే అమ్మాయి అతని వల్లే సూసైడ్ చేసుకుందని, అతని మీద ఇంకా చాలా అలిగేషన్స్ చేయడం అనేది జరిగింది. అయితే ఆ దీపారెడ్డికి సంబంధించిన కేసుని డీల్ చేసింది మీరే కాబట్టి అప్పుడు ఏం జరిగింది లక్ష్మి గారు? దీపారెడ్డి కేసు నేనే డీల్ చేశాను. అమ్మాయి ఏంటంటే అప్పుడు నాకు 18-19 ఇయర్స్ ఉన్నప్పుడు నా దగ్గరికి ఒక కేసు వచ్చిండే. మీకు 18-19? నేను అమ్మాయికి 18-19 ఉన్నప్పుడు వచ్చింది. ఏ ఇయర్ లో అండి? మేబీ 15 ఇయర్స్ బ్యాక్. 15 ఇయర్స్ బ్యాక్, 2005 ఆ టైంలో, 6 or 7 ఆ టైంలో వచ్చింది. సో బేసిక్గా అమ్మాయి చనిపోవడానికి రీజన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎవరికైనా ఉంటాయి. శేఖర్ భాష వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయా, లేకపోతే సొసైటీ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయా, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయా, అది తర్వాత వచ్చుంటాయి, ప్రాబ్లమ్స్ వచ్చుంటాయి ఆఫ్టర్ డైవర్స్. కానీ డైవర్స్ ముందు కూడా ఏంటంటే అప్పుడు అమ్మాయి లేదు. నాకు ఆఫీస్లో పాపం అమ్మాయి రికార్డ్ చూసినప్పుడు చాలా సార్లు నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే చిన్న పిల్ల లైఫ్ గురించి చాలా చెప్పాము, చాలా తిరిగాను. నాతో పాటు నా కార్లో తిరిగేది, మా ఇంటికి వచ్చేది, నా ఆఫీస్కి వచ్చేది, అంటే ఉండేది. లైఫ్ గురించి ఎన్ని రకాలుగా చెప్పామంటే అన్ని రకాలుగా చెప్పాము. ఆమె అమ్మాయి ఫస్ట్ వినలేదు. అంటే శేఖర్ భాషకి లేదు 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 ఆమె మ్యారిటల్ ఇష్యూలో నువ్వు బయటికి రావద్దు, ఇల్లు వదిలి బయటికి రావద్దు. వేరే వాళ్ళతో మ్యారిటల్ ఇష్యూ, హస్బెండ్ తో మ్యారిటల్ ప్రాబ్లం ఉంది ఆమెకి. హస్బెండ్ తో ఆ పెళ్లి ఆమె ఇష్టం లేదు, పారిపోయి వచ్చేసింది. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ అక్క కూడా చనిపోయింది. వాళ్ళకి సూసైడల్ టెండెన్సీ ఉంది. సో వాళ్ళ అక్క కూడా అదే ఏజ్ లో, కొంచెం 15-16 ఇయర్స్ లో వాళ్ళ అక్కకి చేయవలసిన పెళ్లిని ఈ అమ్మాయికి చేశారు అదే ముహూర్తానికి. నౌ ఎట్ దట్ టైమ్ షీ వాజ్ 9th class, 14 years. బాల్య వివాహం. ఆమెకి నచ్చలేదు ఆ పెళ్లి. ఆ పెళ్లి నచ్చకపోవడం వల్ల ఆమె ఏం చేసిందనంటే అప్పుడు జెమినీలో కంప్లైంట్ బాక్స్ అని ఒకటి ఉండేది. ఆ బాక్స్ కి కాల్ చేసింది. అప్పుడు శేఖర్ భాష వచ్చేసి దాంట్లో చేసేవారు, విజే. సో ఆయన ఏమన్నా పర్సనల్ ప్రాబ్లం ఏదో చెప్తుంటే, ఇది పర్సనల్ ప్రాబ్లం గా ఇక్కడ చెప్పకూడదమ్మా, ఏదైనా ఉంటే నువ్వు స్టూడియోకి వచ్చి చెప్పు అనేసి అన్నారని ఆమె చెప్పింది. అప్పుడు స్టూడియోకి వెళ్ళి చెప్తే ఇలా కాదు అలా కాదని పాపం శేఖర్ భాష కూడా నా ముందు కూడా చాలా సార్లు ఆమె చెప్పుండే. పెళ్లి తర్వాత నేను తీసుకెళ్లాను, హ్యూమన్ రైట్స్ కమిషన్ వేసాను, అమ్మాయి మైనర్ అని చెప్పి తర్వాత ఆమె స్టేట్ హోమ్ కి పంపించారు. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళ పేరెంట్ కి అప్ చెప్పాను నేను. తర్వాత వాళ్ళ హస్బెండ్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఎన్ని విషయాలు చెప్పినా కూడా ఆమె నేను ఉండనే అంటది. మ్యారేజ్ ఆమెకి ఏంటంటే ఒక క్రేజీ ఉండేది అనమాట. స్క్రీన్ మీద కనిపించాలి, అందంగా ఉండాలి, జుట్టు ఇలా వదిలేసుకోవాలి, బాగా చదువుకోవాలి, ఫ్యాషనేట్ గా ఉండాలి. అది ఆమె లైఫ్ ని పాడు చేసింది. డివర్స్ అయిపోయింది. డివర్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంటి నుంచి అమ్మాయి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి అమ్మాయి ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి, ఇప్పుడు వితౌట్ క్వాలిఫికేషన్ ఎవరు హెల్ప్ చేస్తారు? ఆమె స్టడీస్ వచ్చి 9th class. ఇప్పుడు నీకు ఒక హీరోయిన్ లా ఉండాలి, అది చేయాలి ఇది చేయాలంటే ఎట్లా ఉంటది? శేఖర్ భాషకు కూడా వాళ్ళ ఫ్యామిలీతో మంచి యాక్సెస్ ఉండుండే, అబ్బాయి కూడా మంచిగానే చెప్పాడు. కానీ అవన్నీ ఏంటంటే అలా జరిగిపోయింది. అది ఇప్పుడు ఎలా అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లు, దీపాన్ని చూసి కూడా నేర్చుకోవాల్సిన అమ్మాయిలు ఏంటంటే ఇల్లుని వదిలేసి భర్తతో వివాదాలు ఉన్నప్పుడు, భర్త నచ్చినప్పుడు, బలవంతంగా పెళ్లి చేసినప్పుడు, చైల్డ్ మ్యారేజ్ అయినప్పుడు డెఫినెట్ గా ఎవరైనా బయటికి రావచ్చు, ఎవరికైనా సపోర్ట్ చేస్తాం లీగల్ గా. కానీ పేరెంట్స్ వదిలిపెట్టి వచ్చేయడం అనేది కరెక్ట్ కాదు. అమ్మాయి చావుకి కారణం ఏంటనేది కరెక్ట్ గా మనం ఎవరైనా చెప్పలేము, కానీ
పేరెంట్స్ కూడా వదిలొచ్చేసింది. పేరెంట్స్ ఏంటంటే బయటకు వెళ్ళొద్దు, ఉద్యోగం చేయొద్దు, టీవీ ఫీల్డ్ వద్దు, నీకు అదొద్దు ఇదొద్దు అని పేరెంట్స్ ఫోర్స్. కానీ ఆమెకి ఏంటంటే ఈ క్రేజీ లైఫ్ ఇష్టం. అంటే క్రేజీగా ఉండాలి, ఇట్లా ఉండాలి. అమ్మాయికి ఇంత పొడుగు జడ ఉండేది ఫస్ట్ టైం నేను చూసినప్పుడు. తర్వాత ఒకసారి చూస్తే అంతా ఇలా కట్ చేయించేసుకొని దాన్ని అప్పుడే స్ట్రైట్నింగ్ చేసుకొని ఇవన్నిటికీ ఒకరి మీద ఆధారపడితే ఎట్లా ఉంటుంది? క్వాలిఫికేషన్ బయట ఉంటుంది. శేఖర్ భాష అనేది ఏదో నువ్వు వెనక్కి వెళ్ళి ఏదో చూసి సెర్చ్ చేసి చెప్పేసే ఉంటావు, కానీ ఆమె చావుకి కారణాలు అనేకమైన కారణాలు. ఎప్పుడైతే నువ్వు ఇల్లు వదిలేచ్చేసావో. ఎక్కడ ఉండేది తను వదిలేసి వచ్చి? వెళ్ళొచ్చి ఇలా ఫ్రెండ్స్ తో రూముల్లో ఇట్లానే హాస్టల్లో కొన్ని రోజులు, అమీర్పేటలో హాస్టల్లో కొన్ని రోజులు, ఫ్రెండ్స్ తో రూమ్ లో కొన్ని రోజులు. తర్వాత నల్లకుంటలో ఒక రూమ్ లో ఉన్నప్పుడు తను హ్యాంగ్ చేసి చనిపోయిందని తెలిసింది నాకు. అయ్యో, 2006లో 2006-7 టైంలో, ఒక 15 years బ్యాక్. మరి శేఖర్ భాష తరఫున మీరెందుకు దాన్ని వాదించాల్సి వచ్చింది కేసు? యాక్చువల్లీ మేడం, శేఖర్ భాషకి ఫోన్ నెంబర్ కనెక్ట్ చేసినప్పుడు శేఖర్ భాష ఫ్రెండ్ ఒక ఆమె ఉంటే ఈ అమ్మాయి వచ్చేసింది ఇలా బయటికి, వీళ్ళ పేరెంట్స్ కి అప్ చెప్పండి నా దగ్గర తీసుకొచ్చారు. అయ్యో. సో వాళ్ళు మంచిగా చేశారు. ఈ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి ఇలా స్టూడియోకి వచ్చేసింది, ఇది కరెక్ట్ కాదు, ఈ అమ్మాయిని ఇంటికి పంపించండి అని చెప్పేసి ఏం చేయాలని నా దగ్గరికి వస్తే, నేను అప్పుడు ఇంటికి పంపిస్తానంటే నేను సూసైడ్ చేసుకుంటాను అన్నది అమ్మాయి. వాళ్ళ పేరెంట్స్ కి నేను ఫోన్ చేసి పంపిస్తానంటే లేదు, నేను ఇంటికి వెళ్ళే ప్రసక్తి లేదు, నేను సూసైడ్ చేసుకుంటాను. అప్పుడు కూడా నేను ఏం చేశాను, హ్యూమన్ రైట్స్ కమిషన్ లో వేసాను. ఈమెను చేసి రెస్క్యూ హోమ్ కి పంపించా. రెస్క్యూ హోమ్ అంటే మలకపేటలో ఒక హోమ్ ఉండేది, ఆ హోమ్ కి పంపించా. వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లారు అమ్మాయిని. మళ్ళీ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశాను. ఇందులో శేఖర్ భాష తప్పేముంది? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు లావణ్య మొన్న మీ ఆఫీస్ కి వచ్చింది, మీ తప్పేముంటది అందులో? అంతే. ఇప్పుడు మీరు పిలిస్తే మేము ఏదైనా చేయడానికి వస్తాము, మీరు పిలవకుండా వస్తే ఏం చేస్తాము? మీరు వెళ్ళిపోండి, లేదా దారి తెలియదంటే ఈ 10 రూపాయలు తీసుకుని వెళ్ళండి, లేదా ఈ ఆటో బుక్ చేసుకుని వెళ్ళండి అంటాం. శేఖర్ భాష తప్పైతే అప్పట్లో ఏమీ లేదు. సో ఆ అమ్మాయికి నేను వ్యక్తిగతంగా చాలా క్లోజ్, నేను చాలా చెప్పాను. ఇప్పుడు ఎవరైతే మొన్న వీడియో కాల్లో మాట్లాడాడో వాళ్ళ బ్రదరు, తను అప్పుడు చాలా చిన్నపిల్లాడు, అప్పుడు అతను సీన్ లో కూడా లేడు. కానీ దాని తర్వాత జరిగే కారణాలు ఏ మగోడైనా ఏమో ఒక లేడీని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఈమె అతని పట్ల ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు, కానీ ఆమె లైఫ్ పట్ల ఆమెకున్న రంగుల ప్రపంచం అయితే ఏదైతే ఉందో అది ఆమె చనిపోవడానికి కారణం. అక్కడ ఉన్న మగ పర్సన్ ఎవరైనా కానివ్వండి. కరెక్టే. అప్పటికే శేఖర్ భాష మ్యారీడా, పెళ్ళైందా? నాకు తెలిసి మ్యారీడా. అప్పటికి అమ్మాయి చిన్న పిల్ల మ్యామ్. ఈ అమ్మాయి 18-17 అంతే, అంతకంటే ఎక్కువ ఏమీ లేదు. కరెక్ట్. సో ఇప్పుడు అక్కడ ఉన్న పర్సన్ 60 ఏళ్ల పర్సన్ అయినా, ఇప్పుడు మాధవి గారికి 33 ఏళ్ళు అంట, ఆయన 63 ఏళ్ళు. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనేది పక్కన పెడితే చనిపోమని ఎవరు చెప్పరు కదా. ఇప్పుడు నువ్వు రంగుల ప్రపంచం ఊహించుకుని వచ్చావు, నీకు దొరికిన రంగుల ప్రపంచం ఇక్కడ దొరకలేదు, నువ్వు దాంట్లో డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నావు. శేఖర్ భాష ఏమైనా కత్తిపెట్టి పొడి చేశాడా? శేఖర్ భాష ఏమైనా చచ్చిపోమని చెప్పాడా? శేఖర్ భాష ఏమైనా నీకు అన్ని ఆపర్చునిటీస్ ఇస్తానని నిన్ను పిలిచాడా? నువ్వు శేఖర్ భాషకు కాల్ చేస్తావు. దిస్ ఇస్ ఫ్యాక్ట్ 100%. ఎందుకంటే చనిపోయిన వాళ్ళ గురించి మనం అబద్ధాలు ఆడకూడదు అని అంటాం. కానీ అమ్మాయి నాకు తర్వాత తెలిసిందంటే నల్లకుంటలో 2 ఫ్రెండ్స్ ఒక రూమ్ తీసుకుని ఉన్నారు, అందరు సూసైడ్. మేబీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోవచ్చు, ఎవరైనా ప్రామిస్ చేయొచ్చు. ప్రామిస్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు నిలబెట్టుకుంటారని గ్యారంటీ ఏమైనా ఉందా? శేఖర్ భాషనే ప్రామిస్ చేశాడు అనుకుందాం, నేను ఒక హీరోయిన్ చేస్తానని అనుకుందాం, అది అవుతాయని గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు. పైగా మన లైఫ్ మనది, బతికి చూపించాలి. నువ్వు అమ్మ నాన్నని వదిలేసి వచ్చి నీ పెళ్లి ఓకే ఫెయిల్యూర్ అయింది, నువ్వు డైవర్స్ తీసుకున్నావు, నువ్వు ఎందుకు ఇంట్లోంచి వచ్చేయాలి? ఇప్పుడు ఇంట్లో ఉంటే మీకు సపోర్ట్, ఇప్పుడు ప్రీతి గాని, లావణ్య గాని, దీప గాని, ఇలాంటి వాళ్ళందరూ, ఇప్పుడు మాధురి, ఇప్పుడు జరుగుతున్న ఏపీలో ఉత్తరాంధ్రలో జరుగుతున్న మాధురి గాని, వీళ్ళందరూ ఇల్లు వదిలేసి వచ్చేసి, తల్లిదండ్రులను వదిలేసి వచ్చేసి మాకెవరో గైడు, మాకెవరో ఇదంటే అది ఎట్లా అవుతుంది మ్యామ్?